అంటే ఏంటో తెలియకపోతే, సంఘ పెద్దకి ఎర్ర సముద్రం అంటే ఏంటో తెలియకపోతే, సంఘ పెద్దలకి అడుగుతున్నాను, ఎడారిలో నడిచిన ఇశ్రాయేలు చరిత్ర తెలియకపోతే, ఇలాంటి పెద్దలందరూ కలిసి సంఘంలో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయా? ముందు మనలో ఉంటే ఎవడెవడికి ఏ బలహీనత ఉందో తెలిస్తే ఆ బలహీనత కొరకు నలుగురు కూర్చుని శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తే నీతిమంతుల విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది. నీతిమంతులు, అది ఎలాంటి రోగమైనా స్వస్థత జరుగుద్ది, సరి అయిన వైద్యం అందుద్ది. ఆ రోగి ఎవరైతున్నాడో వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు. మళ్ళీ చెప్తున్నాడు యాకోబు గారి జాతకం వినండి. ఒకటి నీ ప్రాబ్లం జనరల్ ప్రాబ్లమా, చేయి పోతుంది. లేదా సంఘ పెద్దలు, సరి అయిన పెద్దలు పిలువు. ఆ పెద్దలందరూ కలిసి ప్రార్థన చేస్తే నూనె రాసి నీకు కావాల్సిన సహాయం అందించి వాళ్ళు ప్రార్థన చేస్తే పోతుంది. అయినా పోలేదా, స్టేజ్ 3 ఏంటో తెలుసా? నువ్వు ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఉంటే ఒప్పేసుకో.